హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, పుష్ప 2 కలెక్షన్స్ అప్డేట్ గురించి నేను లాస్ట్ 10 డేస్ నుంచి పోస్ట్ చేస్తున్నా. ఈరోజు 12th డే కలెక్షన్ అయితే పుష్ప 2 హిందీ బెల్ట్లో బాగా పర్ఫామ్ చేస్తుంది, కానీ సౌత్ స్టేట్స్లోకి వచ్చేటి కేరళ, తమిళనాడులో అండర్ పర్ఫామ్ చేస్తుంది. కేరళలో అయితే మరీ ఘోరంగా ఇక అక్కడ ఫ్లాప్ అవ్వడానికి దిశగా పరిగెడుతుంది. కానీ తమిళనాడులో పర్లేదు, మినిమం కలెక్షన్స్ అయినా వస్తున్నాయి. కర్ణాటకలో పర్లేదు, ఓవరాల్ గుడ్ కలెక్షన్స్ వస్తున్నాయి. తెలుగులో టికెట్ రేట్లు తగ్గించడం వల్ల ఇక్కడ కలెక్షన్స్ కొంచెం పెరిగినాయి. సెకండ్ వీక్ వచ్చేటప్పుడు ఇంకా దాదాపు చాలా పర్సెంట్ తగ్గినాయి కాబట్టి ఇంకా పెరిగాయి. హిందీలో మాత్రం బీభత్సంగానే కలెక్షన్స్ వస్తున్నాయి. దాదాపు ఈరోజు ఇంకొక 18 crores దాకా నెట్ వసూలు కలెక్ట్ చేసినట్టు వార్త వస్తుంది. ఇంకా ఓవర్సీస్లో కూడా పర్లేదు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే కేరళ స్టేట్లో మాత్రం పుష్ప దాదాపు చేతులు ఎత్తేసినట్టే. అక్కడ పర్ఫార్మెన్స్ మరీ ఘోరంగా ఉంది. ఏంటంటే ఇంకా అక్కడ హిట్ అవ్వడం కష్టం, ఎందుకంటే దాదాపు 20 కోట్ల లాస్ అక్కడ పెట్టబోతుందని తెలుస్తుంది. ఇంకా తమిళనాడులో కూడా ఇంకా రికవరీ రేటు కోసం మాట్లాడుకోవడం తప్ప అక్కడ బిజినెస్ రికవరీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ కనపడుతున్నాయి. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో అయితే పర్లేదు, దాదాపు ఇంకా బ్రేక్ ఈవెన్ దగ్గరికి అయిపోయింది. పుష్ప బ్రేక్ ఈవెన్ దగ్గర దాకా వచ్చేసింది. కర్ణాటకలో అయితే బ్రేక్ ఈవెన్ అయిపోయింది, హిందీలో కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయింది, ఓవర్సీస్లో కూడా బ్రేక్ ఈవెన్ అయినట్టే ఉంది. అయితే 12th డేతో చాలా రికార్డులు బద్దలవుతున్నాయి. పుష్ప దాదాపు 1300 crores గ్రాస్ దాటేసింది కదా. 40 crores దాకా గ్రాస్ చేరబోతుంది. అంటే 1500 crores దగ్గర అవ్వబోతుంది పుష్ప 2 కలెక్షన్స్. ఎందుకంటే ఈ వీక్లో 150 crores దాకా కలెక్ట్ చేస్తే వీకెండ్స్కి వచ్చేటప్పటికి ఇంకొక 150 crores కలెక్ట్ చేయగలిగితే దాదాపు 1500 crores దాటే ఛాన్సెస్ ఉన్నాయి పుష్ప. ఎందుకంటే ఈ 12th డే రోజు పర్ఫార్మెన్స్ మళ్ళీ వర్కింగ్ డే ఎదురవుతుంది కాబట్టి చాలా ఏరియాలో కలెక్షన్స్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిందీ బెల్ట్లో తగ్గుతుంది అనుకున్నారు, కానీ అక్కడ పర్లేదు. కానీ మెయిన్గా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 30% నుంచి 35% దాకా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి క్లియర్గా. ఎందుకంటే ఆన్లైన్ బుకింగ్ ట్రైన్స్ ఆ రేంజ్లో ఉన్నాయి, కానీ నైట్ షోలకి దాదాపు మాస్ క్రౌడ్ పుల్లింగ్ ఉంటుంది కాబట్టి థియేటర్స్లో అయితే రికవరీ రేట్ పెరగచ్చు. కానీ అది కూడా డౌటే, ఎందుకంటే దాదాపు చాలామంది చూసేశారు కాబట్టి రిపీట్ ఆడియన్స్ ఉంటారా లేదా అనేది ఈ వీక్లో పర్ఫార్మెన్స్ బట్టి, అంటే కలెక్షన్స్ బట్టి, ఆక్యుపెన్సీ బట్టి తెలుస్తుంది. తర్వాత మెయిన్గా తమిళనాడులో కూడా ఆక్యుపెన్సీ నైట్ షోలకి పెరుగుతుందా, లేకపోతే ఈ విధంగానే ట్రెండ్ నడుస్తుందా చూడాలి. కేరళలో అయితే ఇంకా డౌటే. ఇంకా కర్ణాటకలో నడుస్తుంది. ఓవరాల్ కర్ణాటక పర్లేదు, కానీ మనం అనుకున్నంత స్థాయిలో కనపట్లే. తర్వాత ఇంక హిందీ బెల్ట్లో అయితే బీభత్సమే సృష్టిస్తుంది. ఇంకా ఓవర్సీస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయి అది కూడా మనకి తెలియాల్సి వచ్చింది. ఎందుకంటే దాదాపు 2 weeks అయిపోయింది కదా. ఇంకా రన్నింగ్ రేటు, రన్నింగ్ థియేటర్ ఆక్యుపెన్సీ అదంతా ఉంటుంది కదా, ఎంతసేపు ఎన్ని రోజులు ఆడగలుగుతుంది అక్కడ అనేది తెలుస్తుంది. దాదాపు అక్కడ ఇప్పుడు వరకు కలెక్ట్ చేసిన దాని ప్రకారం 13 millions ఏమో కలెక్ట్ చేసిందని చెప్తున్నారు ఓవరాల్ కలెక్షన్స్. సో దాన్ని బట్టి ఈరోజు దాదాపు 1340 crores గ్రాస్ దాటబోతుంది. మేబీ ఈరోజు వరల్డ్ వైడ్గా 28 crores షేర్ దాకా కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు ఎస్టిమేషన్స్ ప్రకారం. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. మీకు నచ్చితే లైక్ షేర్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ నొక్కితే ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. స్టే ట్యూన్ ఫర్ 4 వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.